హలో స్టూడెంట్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ విఎన్సి. ఈ రోజు ఈ వీడియోలో మనం పెర్ముటేషన్స్ అండ్ కాంబినేషన్ లో ఎక్సర్సైజ్ 6 లో నెక్స్ట్ సమ్ 16th నుంచి స్టార్ట్ చేస్తున్నామండి. ఒకసారి చూడండి ఈ సమ్ ఏమి ఇచ్చాడు అనేది. 16th సమ్ ఏమి ఇచ్చాడంటే ఫైండ్ ద నెంబర్ ఆఫ్ ఫంక్షన్స్ ఫ్రమ్ ఏ సెట్ ఏ కంటైనింగ్ 5 ఎలిమెంట్స్ ఇంటూ ఏ సెట్ బి కంటైనింగ్ 4 ఎలిమెంట్స్. ఏం అడుగుతున్నారండి ఇక్కడ? నెంబర్ ఆఫ్ ఫంక్షన్స్ అడుగుతున్నాడు. ఏ అనే సెట్ అనేది 5 ఎలిమెంట్స్ ఉంటే బి అనే సెట్ అనేది 4 ఎలిమెంట్స్ ఉన్నప్పుడు నెంబర్ ఆఫ్ ఫంక్షన్స్ ఏంటి అని చెప్పి అడుగుతున్నాడు. దీనికి ఆల్రెడీ డైరెక్ట్ గా ఫార్ములా మనం ఫంక్షన్స్ లో చెప్పుకుంటాము. సో ఫార్ములా ఏంటంటే, ఫార్ములా రాసే ముందు ఫస్ట్ ఆఫ్ ఆల్ గివెన్ ఇన్ఫర్మేషన్ రాసుకుందాము. ఇక్కడ ఏ అనేది ఎన్ని ఎలిమెంట్స్ ఉన్నాయి? 5 ఎలిమెంట్స్ ఉన్నాయి. కాబట్టి గివెన్ n ఆఫ్ ఏ ఈక్వల్స్ టు 5. అలాగే గివెన్ n ఆఫ్ బి, నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ ఇన్ బి సెట్లో ఎన్ని ఎలిమెంట్స్ ఉన్నాయండి? 4 ఎలిమెంట్స్ ఉన్నాయి. కాబట్టి n ఆఫ్ బి ఈక్వల్స్ టు 4. n ఆఫ్ ఏ 5 ఇచ్చాడు, n ఆఫ్ బి 4 ఇచ్చాడు. సో ఏం అడుగుతున్నారు మనకి ఇక్కడ? నెంబర్ ఆఫ్ ఫంక్షన్స్ అడుగుతున్నారు. సో ఫార్ములా నెంబర్ ఆఫ్ ఫంక్షన్స్ ఫ్రమ్ ఏ టు బి. నెంబర్ ఆఫ్ ఫంక్షన్స్ ఫ్రమ్ ఏ టు బి ఫార్ములా ఏంటండి? n ఆఫ్ బి టు ద పవర్ n ఆఫ్ ఏ. n ఆఫ్ బి అంటే ఎంత? 4 టు ద పవర్ n ఆఫ్ ఏ అంటే ఎంత అండి? 5. 4 టు ద పవర్ 5. 4 టు ద పవర్ 5 నథింగ్ బట్ 1024. సో నెంబర్ ఆఫ్ ఫంక్షన్స్ ఎన్ని వచ్చాయి? 1024. ఫైండ్ ద నెంబర్ ఆఫ్ వేస్ ఆఫ్ అరేంజింగ్ ద లెటర్స్ ఆఫ్ ద వర్డ్స్. సో ఇచ్చిన వర్డ్స్ ని ఎన్ని వేస్ గా మనం అరేంజ్ చేయగలం, ఎన్ని లెటర్స్ వర్డ్స్ గా అరేంజ్ చేయగలం అని చెప్పి అడుగుతున్నాడు ఇక్కడ. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మ్యాథమెటిక్స్ ఆర్ సింగింగ్, ఏ వర్డ్ ఇచ్చినా సరే. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం అబ్జర్వ్ చేయాల్సింది ఏంటంటే, ఇచ్చిన వర్డ్ లో ఏవైనా లెటర్స్ అనేవి రిపీట్ అవుతున్నాయా లేదా అనేది మనం అబ్జర్వ్ చేయాలి. ఆల్రెడీ మీకు కాన్సెప్ట్ లో ఎగ్జాంపుల్ తీసుకొని మీకు ఇలాంటి వర్డ్స్ ఇచ్చినప్పుడు ఎలా అరేంజ్ చేయాలనేది మీకు చెప్పాను. ఒకసారి చూడండి, ఆ కాన్సెప్ట్ చూస్తే మీకు ఇంకా బాగా అర్థమవుతుంది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ ఇచ్చిన వర్డ్, మీరు ఫస్ట్ క్వశ్చన్ ఏంటంటే మ్యాథమెటిక్స్ అనే వర్డ్ ఇచ్చాడు. ఈ మ్యాథమెటిక్స్ అనే వర్డ్ లో రిపీట్ అయిన లెటర్స్ ఏవైనా ఉన్నాయా చెక్ చేద్దామండి. చూడండి, ఫస్ట్ ఎం 2 టైమ్స్ ఉంది, మరి ఏ కూడా 2 టైమ్స్ ఉంది, టీ 2 టైమ్స్ ఉంది. ఇంకేమైనా లెటర్స్ రిపీట్ అవుతున్నాయి అంటే అవ్వట్లేదు. కాబట్టి ఏవైతే రిపీట్ అవుతున్నాయో అవి రాసుకుందాం. అవి రాసుకునే ముందు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎన్ని లెటర్స్ ఇచ్చాడని కూడా రాసుకోవాలి. ఎన్ని లెటర్స్ ఇచ్చాడు ఇక్కడ? 1 2 3 4 5 6 7 8 9 10 11. సో ఇక్కడ 11 లెటర్స్ ఇచ్చాడు కాబట్టి n ప్లేస్ లో మనం 11 తీసుకుంటాము. నెక్స్ట్ ఇప్పుడు రిపీట్ అయిన లెటర్స్ ఎం ఎన్ని టైమ్స్ ఇచ్చాడండి? 2 టైమ్స్ ఇచ్చాడు కాబట్టి 2 రాసుకోండి. మరి ఏ ఎన్ని టైమ్స్ ఇచ్చాడు? 2 టైమ్స్ ఇచ్చాడు, ఇది కూడా 2 రాసుకోండి. అలాగే టీ కూడా 2 టైమ్స్ ఇచ్చాడు కాబట్టి ఇది కూడా 2 రాసుకోండి. ఇప్పుడు మనకు కావాల్సింది నెంబర్ ఆఫ్ లెటర్ వర్డ్స్, నెంబర్ ఆఫ్ వర్డ్స్. దాన్ని నేను నెంబర్ ఆఫ్ వేస్ గా రాసేసుకుంటున్నాను. ఇలా రాసుకుంటే సరిపోతుంది. నెంబర్ ఆఫ్ వేస్ ఫార్ములా n ఫ్యాక్టోరియల్ బై p ఫ్యాక్టోరియల్ q ఫ్యాక్టోరియల్ r ఫ్యాక్టోరియల్ అండ్ సో ఆన్ అలా వెళ్తూనే ఉంటాయి. ఎన్నిసార్లు రిపీటెడ్ లెటర్ ఇచ్చాడో అని యూజ్ చేసుకోవచ్చు. సో దానికోసం మనం డైరెక్ట్ ఫార్ములా యూజ్ చేయకుండా ఆన్సర్ రాసేసుకోవచ్చు. ఇది చాలా ఇంపార్టెంట్ 2 మార్క్స్ క్వశ్చన్ అనేది. సో ఇప్పుడు ఎలా రాయాలంటే, ఇది నెంబర్ ఆఫ్ వేస్ అని అడిగాడు కాబట్టి ఇక్కడ n వాల్యూ ఎంత? 11 ఫ్యాక్టోరియల్ రాసుకోవాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ 11 ఫ్యాక్టోరియల్ డివైడెడ్ బై రిపీటెడ్ లెటర్స్. ఫస్ట్ ఇది 2 ఫ్యాక్టోరియల్, 2 టైమ్స్ కాబట్టి 2 ఫ్యాక్టోరియల్, మళ్ళీ ఇది 2 టైమ్స్ కాబట్టి 2 ఫ్యాక్టోరియల్, ఇది 2 టైమ్స్ కాబట్టి 2 ఫ్యాక్టోరియల్. సో ఇది ఫైనల్ గా ఆన్సర్. ఈ మ్యాథమెటిక్స్ అనే వర్డ్ ని ఎన్ని వేస్ గా మనం అరేంజ్ చేయొచ్చు అంటే 11 ఫ్యాక్టోరియల్ బై 2 ఫ్యాక్టోరియల్ 2 ఫ్యాక్టోరియల్ 2 ఫ్యాక్టోరియల్. ఈ విధంగా మనం చేస్తాము. నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్ రండి, సింగింగ్. ఈ సింగింగ్ లో కూడా ఏవైనా మనకి రిపీటెడ్ లెటర్స్ ఉన్నాయా లేదనేది మళ్ళీ మనం చెక్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ సింగింగ్ లో ఎన్ని లెటర్స్ ఇచ్చాడు? 1 2 3 4 5 6 7. ఎన్ని లెటర్స్ ఇచ్చాడండి? 7 లెటర్స్ ఇచ్చాడు. ఈ 7 లెటర్స్ లో రిపీట్ అయిన లెటర్స్ ఏంటి? రిపీట్ అయిన లెటర్స్ చూడండి, ఐ ఉంది. ఐ ఎన్ని టైమ్స్ ఉంది? 2 టైమ్స్ ఉంది. మరి ఎన్ కూడా 2 టైమ్స్ ఉంది. నెక్స్ట్ జీ కూడా ఉంది, చూడండి, జీ 2 టైమ్స్ ఉంది. సో ఇవి మనకి రిపీట్ అయిన లెటర్స్. ఇప్పుడు వీటిని ఎన్ని వేస్ గా మనం అరేంజ్ చేయొచ్చు? సో నెంబర్ ఆఫ్ వేస్ ఈక్వల్స్ టు టోటల్ లెటర్స్ ఎన్ని? 7. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏం రాయాలి? 7 ఫ్యాక్టోరియల్ డివైడెడ్ బై. సో నెక్స్ట్ రిపీటెడ్ లెటర్స్ ఎన్ని టైమ్స్ ఉన్నాయి చూడండి. ఫస్ట్ ఇది 2 టైమ్స్ అంటే 2 ఫ్యాక్టోరియల్, నెక్స్ట్ 2 టైమ్స్ 2 ఫ్యాక్టోరియల్, నెక్స్ట్ 2 టైమ్స్ 2 ఫ్యాక్టోరియల్.
ఈ విధంగా మనం అరేంజ్ చేస్తాము. ఒకసారి చూడండి, పెర్ముటేషన్స్ అనే వర్డ్ ఇచ్చాడు. ఈ పెర్ముటేషన్ లో ఎన్ని లెటర్స్ ఇచ్చాడు చూడండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ 1 2 3 4 5 6 7 8 9 10 11 లెటర్స్ ఇచ్చాడండి. కాబట్టి n ప్లేస్ లో మనం ఏం తీసుకోవాలి, 11 తీసుకోవాలి. ఇప్పుడు మనం చేయాల్సింది ఏంటంటే ఏ లెటర్ అనేది రిపీటేషన్ ఇచ్చాడు అనేది ఒకసారి చూద్దాం. సో ఏ లెటర్స్ రిపీట్ అవుతున్నాయి, పి అవ్వట్లేదు, ఈ అవ్వట్లేదు, ఆర్ అవ్వట్లేదు, ఎం అవ్వట్లేదు, యు అవ్వట్లేదు, టీ చూడండి 2 టైమ్స్ అవుతుంది, టీ అనేది 2 టైమ్స్ అవుతుంది. ఇంకా AION ఇంకేమీ అవ్వట్లేదు, ఓన్లీ టీ అనేది 2 టైమ్స్ రిపీట్ అవుతుంది. కాబట్టి సో మనకి నెంబర్ ఆఫ్ వేస్ ఈక్వల్స్ టు 11 ఫ్యాక్టోరియల్ బై ఓన్లీ టీ 2 టైమ్స్ కాబట్టి బై 2 ఫ్యాక్టోరియల్. సో ఇది ఆన్సర్ 11 ఫ్యాక్టోరియల్ బై 2 ఫ్యాక్టోరియల్. నెక్స్ట్ ఫోర్త్ వన్ చూడండి, కాంబినేషన్. సో ఈ కాంబినేషన్ అనే వర్డ్ లో ఎన్ని లెటర్స్ ఇచ్చాడు, 1 2 3 4 5 6 7 8 9 10 11. ఇక్కడ కూడా 11 లెటర్స్ ఇచ్చారు. సో n ఈక్వల్స్ టు 11. ఏవైతే రిపీట్ అవుతున్నాయి, సో సి రిపీట్ అవ్వట్లేదు, ఓ చూడండి ఓ 2 టైమ్స్ రిపీట్ అవుతుంది, ఓ అనేది 2 టైమ్స్ రిపీట్ అవుతుంది. మరి ఎమ్ అవ్వట్లేదు, బి అవ్వట్లేదు, ఐ మళ్ళీ 2 టైమ్స్ రిపీట్ అవుతుంది, ఐ 2 టైమ్స్, అలాగే ఎన్ కూడా 2 టైమ్స్ రిపీట్ అవుతుంది. అంటే ఇంకే లెటర్స్ కూడా రిపీట్ అవ్వట్లేదు. సో మళ్ళీ ఇప్పుడు మనం ఏం ఫైండ్ అవుట్ చేయాలి, నెంబర్ ఆఫ్ వేస్ ఈక్వల్స్ టు n వాల్యూ ఎంత 11 కాబట్టి 11 ఫ్యాక్టోరియల్ డివైడెడ్ బై రిపీట్ అయిన లెటర్స్ 2 ఫ్యాక్టోరియల్, సెకండ్ కూడా 2 ఫ్యాక్టోరియల్, థర్డ్ కూడా 2 ఫ్యాక్టోరియల్. సో ఈ విధంగా మనం చేస్తాము. నెక్స్ట్ ఫిఫ్త్ వన్ చూడండి, ఇంటర్మీడియట్ అనే వర్డ్ ఇచ్చాడు. ఇందులో ఎన్ని లెటర్స్ ఉన్నాయో మనం చూడాలి. సో ఎన్ని లెటర్స్ ఉన్నాయి, 1 2 3 4 5 6 7 8 9 10 11 12 లెటర్స్ ఉన్నాయండి. ఈ 12 లెటర్స్ లో ఏవే రిపీట్ అవుతున్నాయో ఒకసారి చూద్దాం. ఐ చూడండి, ఐ 2 టైమ్స్ రిపీట్ అవుతుంది, అలాగే ఎన్ రిపీట్ అవ్వట్లేదు, టీ కూడా 2 టైమ్స్ రిపీట్ అవుతుంది. నెక్స్ట్ ఈ 3 టైమ్స్ రిపీట్ అవుతుంది, ఈ అనేది ఇక్కడ 3 టైమ్స్ రిపీట్ అవుతుంది, అలాగే ఆర్ ఎం ఇంకేవి రిపీట్ అవ్వట్లేదు. సో ఇది మనకి ఫైనల్ గా ఏవైతే రిపీటెడ్ లెటర్స్ అవుతున్నాయో ఇవి రాసేసుకున్నాం. ఇప్పుడు ఏ రాయాలి మనం, నెంబర్ ఆఫ్ వేస్ రాయాలి. సో నెంబర్ ఆఫ్ వేస్ ఈక్వల్స్ టు n ప్లేస్ లో ఏమి ఇచ్చాడు, 12 ఇచ్చాడు కాబట్టి 12 ఫ్యాక్టోరియల్ డివైడెడ్ బై 2 ఫ్యాక్టోరియల్, ఇక్కడ 2 ఫ్యాక్టోరియల్, ఇక్కడ మాత్రం 3 కాబట్టి 3 ఫ్యాక్టోరియల్. సో ఇది ఫైనల్ ఆన్సర్. ఈ విధంగా రాస్తే సరిపోతుంది, సింప్లిఫికేషన్ చేయవలసిన అవసరం లేదు. ఎందుకంటే ఓన్లీ 2 మార్క్స్ ఇచ్చాడని మనకి టెక్స్ట్ బుక్ లో కూడా ఆన్సర్స్ ఇలాగే ఉన్నాయి. కాబట్టి ఈ విధంగా రాసి విడిచిపెట్టేయండి, మీకు 2 మార్క్స్ అనేది డెఫినెట్ గా ఇచ్చేస్తాడు. ఇన్ హౌ మెనీ ఆఫ్ డిస్టింక్ట్ పెర్ముటేషన్స్ ఆఫ్ ద లెటర్స్ ఇన్ మిసిసిపి డు ద 4 ఐస్ డు నాట్ కమ్ టుగెదర్. ఇక్కడ మిసిసిపి అనే ఒక వర్డ్ ఇచ్చాడు. ఇక్కడ మిసిసిపి అనే ఒక వర్డ్ ఇచ్చి 4 ఐస్ అనేవి, అంటే ఐలు అనేవి 4 టైమ్స్ ఉన్నాయి కదా, ఈ 4 ఐలు అనేవి నాట్ కమ్ టుగెదర్ అంటే పక్కన రావట్లేదు. సో అలాగ పక్కన రాని విధంగా ఎన్ని లెటర్ ఆఫ్ ద వర్డ్స్ అనేది మనం అరేంజ్ చేయగలము అని చెప్పి అడుగుతున్నాడు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏంటంటే మిసిసిపి యూజ్ చేసుకుని టోటల్ ఎన్ని మనకి వర్డ్స్ ఫామ్ అవుతాయి అని చెప్పి మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ రాస్తాం. రాసిన తర్వాత డు నాట్ కమ్ టుగెదర్ అంటున్నాడు కాబట్టి ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం కమ్ టుగెదర్ అనేది ఫైండ్ అవుట్ చేస్తాం. కమ్ టుగెదర్ అంటే పక్కన ఉన్నవి. సో ఈ కమ్ టుగెదర్ ఫైండ్ అవుట్ చేసిన తర్వాత ఈ టోటల్ వేస్ లో నుంచి ఈ కమ్ టుగెదర్ ని మైనస్ చేసాం అనుకోండి, అప్పుడు మనకి ఏమొస్తాయి, డు నాట్ కమ్ టుగెదర్ వస్తాయి. సో ఈ విధంగా మనం ప్రాసెస్ చేస్తాం. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, డు నాట్ కమ్ టుగెదర్ అంటే మాత్రం ఫస్ట్ ఆఫ్ ఆల్ టోటల్ వేస్ ఫైండ్ అవుట్ చేయాలి, అందులో నుంచి కమ్ టుగెదర్ ని మైనస్ చేయాలి. ఇది ఒక వే. ఇంకొక వే ఉంది కానీ ఒక్కోసారి ఏమవుతుందంటే మనకు కన్ఫ్యూజ్ లో మిస్టేక్ వస్తూ ఉంటాయి. సో దిస్ ఈస్ ద బెస్ట్ వే. టోటల్ వేస్ లో నుంచి కమ్ టుగెదర్ ని మైనస్ చేయడం అనేది బెస్ట్ వే, రైట్. సో ఇక్కడ చూడండి, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏంటంటే ఇచ్చిన వర్డ్ ఏదైతే ఉందో అది రాసేసుకుందాం. గివెన్ వర్డ్ ఏంటి, మిసిసిపి. రైట్. ఈ మిసిసిపిలో ఎన్ని లెటర్స్ ఉన్నాయో చూడండి, 1 2 3 4 5 6 7 8 9 10 11. సో ఇక్కడ 11 లెటర్స్ ఉన్నాయి. సో n ఈక్వల్స్ టు 11. నెక్స్ట్ రిపీటెడ్ లెటర్స్ ఏమున్నాయో చూడండి. రిపీటెడ్ లెటర్స్ ఐ చూడండి, ఐ 1 2 3 4 టైమ్స్ ఉందండి. ఐ అనేది మనకి ఇక్కడ 4 టైమ్స్ ఉంది. సో 4 రాశారు. నెక్స్ట్ ఎస్ ఎన్ని టైమ్స్ ఉందో చూడండి, 1 2 3 4.
ఎస్ కూడా మనకి ఇక్కడ 4 టైమ్సే ఉంది. నెక్స్ట్ ఇంకేమి పి కూడా 2 టైమ్స్ ఉంది. పి కూడా రిపీట్ అవుతుంది 2 టైమ్స్ ఉంది. ఇప్పుడు మనకి టోటల్ నెంబర్ ఆఫ్ వేస్ కావాలి. సో ద నెంబర్ ఆఫ్ వేస్ ఈక్వల్స్ టు n వాల్యూ ఎంత 11 ఫ్యాక్టోరియల్ డివైడెడ్ బై i ఎన్ని టైమ్స్ రిపీట్ అవుతుందండి 4 టైమ్స్ కాబట్టి 4 ఫ్యాక్టోరియల్ మరి s 4 టైమ్స్ 4 ఫ్యాక్టోరియల్ p 2 టైమ్స్ 2 ఫ్యాక్టోరియల్. సో 11 ఫ్యాక్టోరియల్ బై 4 ఫ్యాక్టోరియల్ ఇంటూ 4 ఫ్యాక్టోరియల్ ఇంటూ 2 ఫ్యాక్టోరియల్. సో 11 ఫ్యాక్టోరియల్ మనం ఎలా రాసుకోవచ్చు 11 ఇంటూ 10 9 8 నెక్స్ట్ 7 6 5 ఇంటూ 4 ఫ్యాక్టోరియల్తో స్టాప్ చేస్తున్నాను ఎందుకంటే డినామినేటర్లో ఉంది కాబట్టి 4 ఫ్యాక్టోరియల్ 2 ఫ్యాక్టోరియల్. ఈ 4 ఫ్యాక్టోరియల్ క్యాన్సిల్ అయిపోతుంది. ఇక్కడ 4 ఫ్యాక్టోరియల్ అంటే ఎంత అండి 24 ఎక్కడైనా వస్తుంది చూడండి. ఇక్కడ చూడండి 2 ఫ్యాక్టోరియల్ కదా అంటే 2 1s అలాగే 2 3s 6 3 8s 24 అంటే ఈ 24 ఏమైపోతాయి క్యాన్సిల్. సో రిమైనింగ్ ఏం మిగులుతుంది మనకి 11 ఇంటూ 10 ఇంటూ 9 ఇంకా 7 ఇంటూ 5. సో దీన్ని మల్టిపుల్ చేస్తే మనకి ఫైనల్గా 34650 వస్తుంది. ఇది ఫైనల్ ఆన్సర్. టోటల్ నెంబర్ ఆఫ్ వేస్ అవుతుంది 34650. ఇందులో నుంచి మనం కమ్ టుగెదర్ని మనం మైనస్ చేయాలి. ఎప్పుడైనా మనకి కమ్ టుగెదర్ అని అడిగితే మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే ఏవైతే కమ్ టుగెదర్ అవ్వాలనుకుంటున్నాం వాటిని 1 యూనిట్గా తీసుకోవాలి. ఇక్కడ 4 ఐలు అనేవి కమ్ టుగెదర్ రావాలనుకుంటున్నాం కాబట్టి ఈ 4 ఐని మనం 1 యూనిట్గా తీసుకోవాలి. సో ఫస్ట్ మనం చేయాల్సింది ఏంటంటే లెట్ 4 ఐస్ బి 1 యూనిట్. 4 ఐని మనం 1 యూనిట్గా తీసుకుంటున్నాము. సో రిమైనింగ్ డిఫరెంట్ లెటర్స్ అన్ని కూడా డిఫరెంట్ యూనిట్స్ కింద కన్సిడర్ చేయాలి. ఇప్పుడు ఈ మిస్సిసిపి అనే వర్డ్లో 4 ఐని మనం 1 యూనిట్గా తీసుకున్నాం. రిమైనింగ్ ఎన్ని లెటర్స్ ఉంటాయి 7 లెటర్స్ ఉంటాయి. ఈ 7 లెటర్స్ కూడా మనం 7 యూనిట్స్గా తీసుకోవాలి. ఇప్పుడు టోటల్ యూనిట్స్ ఏమవుతాయి మరి టోటల్ యూనిట్స్ ఇది 1 యూనిట్ ఇంకా రిమైనింగ్ 7 లెటర్స్ ఉంటాయి కదా ఒక యూనిట్స్. సో 1 + 7 అంటే 8 యూనిట్స్ అవుతాయండి. అంటే మన దగ్గర ఎన్ని లెటర్స్ ఉన్నట్టు 8 లెటర్స్ ఉన్నట్టు. ఈ 8 లెటర్స్ని ఎన్ని వేస్గా అరేంజ్ చేయొచ్చు 8 letters can be arranged. 8 letters can be arranged. ఎన్ని వేస్గా అరేంజ్ చేయొచ్చు మనం 8 ఫ్యాక్టోరియల్ డివైడెడ్ బై ఎందుకు డివిజన్ రాస్తున్నా అంటే ఈ 8 యూనిట్స్లో అంటే 4 ఐస్ పక్కన పెట్టేస్తే రిమైనింగ్ 7 యూనిట్స్లో రిపీట్ అయిన లెటర్స్ కూడా ఉన్నాయి. ఏంటో రిపీట్ అయిన లెటర్స్ ఎస్ 4 టైమ్స్ ఉంది పి 2 టైమ్స్ ఉంది. సో ఎప్పుడైతే రిపీటెడ్ లెటర్స్ వస్తాయో అంటే మనం డినామినేటర్లో రాసుకోవాలి అది ఫార్ములా. సో ఎస్ 4 టైమ్స్ వస్తుంది కాబట్టి 4 ఫ్యాక్టోరియల్ మరి పి 2 టైమ్స్ వస్తుంది కాబట్టి 2 ఫ్యాక్టోరియల్. ఇది ఈ 8 యూనిట్స్ని అరేంజ్మెంట్స్. ఈ 8 యూనిట్స్ యొక్క అరేంజ్మెంట్ ఏంటంటే 8 ఫ్యాక్టోరియల్ బై 4 ఫ్యాక్టోరియల్ ఇంటూ 2 ఫ్యాక్టోరియల్. సో దీన్ని కొంచెం సింప్లిఫై చేద్దాం. 8 ఫ్యాక్టోరియల్ మనం ఎలా రాసుకోవచ్చు 8 ఇంటూ 7 ఇంటూ 6 ఇంటూ 5 ఇంటూ 4 ఫ్యాక్టోరియల్ దగ్గర స్టాప్ చేస్తున్నాను డివైడెడ్ బై 4 ఫ్యాక్టోరియల్ ఇంటూ 2 ఫ్యాక్టోరియల్ నథింగ్ బట్ 2. సో 4 ఫ్యాక్టోరియల్ ఏమైపోతాయి క్యాన్సిల్ అయిపోతాయండి. 2 1s అలాగే 2 4s. ఇక్కడ చూడండి 4 5s 20 అలాగే 7 6s 42. 20 ఇంటూ 42 నథింగ్ బట్ 840. సో ఇక్కడ 8 యూనిట్స్ ఎన్ని వేస్గా మనం అరేంజ్ చేసాం 840 వేస్గా అరేంజ్ చేసాం బాగానే ఉంది. కానీ ఇక్కడ 1 యూనిట్ అనుకున్నాం చూసారా ఈ 1 యూనిట్లో ఏమున్నాయి ఈ 4 ఐస్. ఇప్పుడు వీటిని కూడా వాటిని అరేంజ్ చేయాలి ఎందుకంటే 4 ఐలు ఒక దగ్గర ఉన్నాయి ఓకే కానీ మళ్ళీ వాటిలో కూడా వాటి అరేంజ్మెంట్ ఉంటుంది కదా డెమ్ సెల్వస్ అరేంజ్మెంట్ ఉంటుంది కాబట్టి సో వాళ్ళని అంటే 4 ఐలో వాళ్ళని ఎన్ని వేస్కి అరేంజ్ చేయాలనేది కూడా మనం చూడాలి. సో 4 ఐస్ can be arranged 4 eyes can be arranged themselves. సో ఈ 4 ఐల్ని కూడా మనం వాటిని ఎన్ని వేస్కి అరేంజ్ చేయొచ్చు అంటే 4 అన్నాడు కాబట్టి 4 ఫ్యాక్టోరియల్ కానీ ఈ 4 ఐస్ కూడా 4 టైమ్స్ రిపీట్ అవుతున్నాయి. సో ఎన్నిసార్లు రిపీట్ అవుతున్నాయి 4 టైమ్స్ రిపీట్ అవుతున్నాయి కాబట్టి సో డినామినేటర్లో మనం 4 ఫ్యాక్టోరియల్ కూడా రాసుకోవాలి.
ఇప్పుడు ఈ 4 ఫ్యాక్టోరియల్ క్యాన్సిల్ అయిపోతే మనకి ఏం మిగులుతుందండి 1 మిగులుతుంది. సో ఎన్ని వేస్గా అరేంజ్ చేయొచ్చు ఈ 4 ఐస్ని వాటిని 1 వేగా అరేంజ్ చేయొచ్చు. సో ఇప్పుడు మనకు కావాల్సింది ఏంటి ద నెంబర్ ఆఫ్ వర్డ్స్ when 4 eyes come together. సో టుగెదర్గా వచ్చినప్పుడు ఎన్ని వర్డ్స్ అనేది ఫామ్ అవుతున్నాయి కావాలి. సో ఆల్రెడీ స్టార్టింగ్లో ఇది చేసామేంటి 840 ఇంటూ ఇది ఒక 1 840 ఇంటూ 1 నథింగ్ బట్ 840 వేస్. సో కమ్ టుగెదర్గా వచ్చిన వర్డ్స్ ఎన్ని 840. ఇప్పుడు మనకేం కావాలి ఇంతకీ డు నాట్ కమ్ టుగెదర్ కావాలి. ఈ డు నాట్ కమ్ టుగెదర్ అంటే టోటల్ వేస్లో నుంచి దీన్ని ఏం చేయాలి మనం సబ్ట్రాక్ట్ చేయాలి. సో అదే చేస్తాం. ద నెంబర్ ఆఫ్ వర్డ్స్ when 4 eyes do not come together. సో టోటల్ వేస్ ఎన్ని మనకి 3 4 6 5 0 టోటల్ వేస్ ఇవి మైనస్ అందులో నుంచి కమ్ టుగెదర్ వచ్చిన ఎన్ని వర్డ్స్ ఉన్నాయి 840. ఇప్పుడు ఇందులో నుంచి దీన్ని మనం సబ్ట్రాక్ట్ చేయాలి. చూడండి 0 1 సో 16 - 8 8 3 3. సో ఫైనల్గా మనకు కావాల్సిన ఆన్సర్ ఏమవుతుందంటే 33810. సో 33810 వర్డ్స్ అనేవి మనకి 4 eyes నాట్ కమ్ టుగెదర్ అనేవి వస్తాయి. నెక్స్ట్ 19th క్వశ్చన్ ఒకసారి అబ్జర్వ్ చేయండి. ఇఫ్ దేర్ ఆర్ 25 రైల్వే స్టేషన్స్ ఆన్ ఏ రైల్వే లైన్, హౌ మెనీ types of single second class stickers must be printed so as to enable a passenger to travel from one station to another station. సో ఒక పాసెంజర్ అనేవాడు ఒక స్టేషన్ నుంచి ఇంకో స్టేషన్కి వెళ్ళాలంటే సో ఒక రైల్వే లైన్లో 25 రైల్వే స్టేషన్స్ ఉన్నప్పుడు ఎన్ని టైప్స్ ఆఫ్ సెకండ్ క్లాస్ టికెట్స్ అనేవి అవసరం అవుతాయి అని అడుగుతున్నాడు. ఇక్కడ 25 రైల్వే స్టేషన్స్ ఉన్నాయి. సో ఒక టికెట్స్ యూజ్ చేసుకుని ఒక పాసెంజర్ ఒక స్టేషన్ నుంచి ఇంకో స్టేషన్కి ట్రావెల్ చేయగలరు. అంటే ఎన్ని స్టేషన్స్ అక్కడ కవర్ అవుతున్నాయి అంటే ఒక టికెట్కి 2 స్టేషన్స్ కవర్ అవుతున్నాయి. కాబట్టి 25 రైల్వే స్టేషన్కి మనం ఒక టికెట్ తీసుకుంటే 2 స్టేషన్స్ కవర్ అవుతున్నాయి. కాబట్టి ఎన్ని వేస్కి అరేంజ్ చేయొచ్చు అంటే 25p2. సో అదే ఆన్సర్, డైరెక్ట్గా ఆన్సర్ రాసేసుకొచ్చింది ఇలాంటి క్వశ్చన్స్ ఇచ్చినప్పుడు. సో ద నెంబర్ ఆఫ్ సింగిల్ సెకండ్ క్లాస్ టికెట్స్ ఈక్వల్స్ టు 25p2. సో నథింగ్ బట్ 25 ఇంటూ 24. సో దీని వాల్యూ 600. సో 600 సెకండ్ టైప్ క్లాస్ టికెట్స్ అనేవి మనకి అవసరం అవుతాయి. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 20. ఫైండ్ ద నెంబర్ ఆఫ్ వేస్ ఆఫ్ అరేంజింగ్ ద లెటర్స్ ఆఫ్ ద వర్డ్ ట్రయాంగిల్ సో దట్ ద రిలేటివ్ పొజిషన్స్ ఆఫ్ ద ఓవెల్స్ అండ్ కాన్సోనెంట్స్ ఆర్ నాట్ డిస్టర్బ్డ్. సో ట్రయాంగిల్ అనే వర్డ్లో ఓవెల్స్ అలాగా కాన్సోనెంట్స్ అనేవి డిస్టర్బ్ అవ్వట్లేదు. ఏ ప్లేస్లో ఉంటే ఆ ప్లేస్లోనే ఉన్నాయి. అలాగా ఎన్ని వేస్గా మనం అరేంజ్ చేయొచ్చు అని అడుగుతున్నాడు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం చేయాల్సింది ఏంటంటే గివెన్ వర్డ్ రాసేసుకోవాలి. గివెన్ వర్డ్ ఏంటి ట్రయాంగిల్. సో ఇక్కడ ఎన్ని లెటర్స్ ఇచ్చాడు 1 2 3 4 5 6 7 8 లెటర్స్ ఇచ్చాడు. సో 8 బాక్సెస్ తీసుకుందాం. 1 2 3 4 5 6 7 8 బాక్సెస్ తీసుకుందాం. ఇప్పుడు ఇక్కడ ఓవెల్స్ ఏమి ఇచ్చాడో చూడండి. ఓవెల్స్ ఏమున్నాయి ఐ ఉంది, అలాగే ఏ ఉంది, అలాగే ఈ. ఎన్ని ఇచ్చారండి 3 ఇచ్చాడు. సో ఈ ఐ అనేది ఏ ప్లేస్లో ఉంది మనకి ఇక్కడ 3rd ప్లేస్లో ఉంది. ఈ 3rd ప్లేస్లో ఓవెల్ ఉండాలి. ఏ అనేది ఏ ప్లేస్లో ఉంది 4th ప్లేస్. ఈ 4th ప్లేస్లో కూడా ఓవెలే ఉండాలి. ఈ ఎక్కడ ఉంది ఈ లాస్ట్లో కూడా ఓవెల్స్ ఉన్నాయి. అంటే ఈ ఓవెల్స్ ఏవైతే ప్లేసెస్లో ఉన్నాయో వాటిని డిస్టర్బ్ చేయొద్దు అంటున్నాడు. అంతేకాని లెటర్స్ని డిస్టర్బ్ చేయొద్దు అని చెప్పట్లా. ఓవెల్స్లో ఉన్న ఓవెల్స్ అనేవి వాటి ప్లేసెస్లోనే ఉండాలి. అంటే ఓవెల్స్ ప్లేసెస్లో ఉండాలి, వాటిని మనం డిస్టర్బ్ చేయకూడదు. అంటే ఎన్ని ఓవెల్స్ ఉన్నాయి, ఎన్ని ప్లేసెస్ ఉన్నాయి 1 2 3 ప్లేసెస్ ఉన్నాయి. ఎన్ని ఓవెల్స్ ఉన్నాయి 3 ఓవెల్స్ ఉన్నాయి. ఈ 3 ప్లేసెస్లో 3 ఓవెల్స్ ఎన్ని వేస్కి అరేంజ్ చేయొచ్చాను మనం 3 ఫ్యాక్టోరియల్. ఇది అయిపోయింది. నెక్స్ట్ కాన్సోనెంట్స్ ఏంటండి టి ఆర్ ఎన్ జి ఎల్. ఎన్ని ఉన్నాయి 5 ఉన్నాయి. రిమైనింగ్ చూడండి, రిమైనింగ్ అన్ని కాన్సోనెంట్స్, ఇవన్నీ కాన్సోనెంట్స్. సో ఈ కాన్సోనెంట్స్ని ఈ వీటి ప్లేసెస్లో అంటే ఎన్ని ప్లేసెస్ ఉన్నాయి మనకి కాన్సోనెంట్స్కి 5 ప్లేసెస్ ఉన్నాయి. ఈ 5 ప్లేసెస్లో ఎన్ని వేస్కి అరేంజ్ చేయొచ్చు 5 ఫ్యాక్టోరియల్. సో ఇది టోటల్ అరేంజ్మెంట్. సో ద నెంబర్ ఆఫ్ వేస్ కెన్ బి అరేంజ్డ్. The word triangle
the word triangle when the relative positions are the vowels and consonants not disturbed equals to 3 factorial into 5 factorial. 3 factorial అంటే ఎంతండి 6, 5 factorial అంటే ఎంతండి 120, 6 into 120 720. సో టోటల్ వేసేయండి 720. ఈ విధంగా ఈ క్వశ్చన్స్ అనేవి చేస్తాం. సో ఇంతవరకు 16th నుంచి 20 వరకు చెప్పిన క్వశ్చన్స్ అన్ని మీకు అర్థమయ్యాయి అనుకుంటున్నాను. సో మరిన్ని వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.